అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఓకే, 7 of Swords, Ace of Wands, 9 of Wands, Page of Wands. ఓకే, Wands ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి 2 of Swords చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Wands. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వన్ థింగ్ క్లియర్గా చూపించేది ఏంటి అంటే పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్తో వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి ఏదో న్యూ ఆపర్చునిటీ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టు చూపిస్తుంది. మేబీ ఒక యంగర్ ఎనర్జీ నుంచి మీకు గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్, యంగర్ ఎనర్జీ మీతో వచ్చి చెప్పడం అనమాట. లైక్ మీకు జాబ్ వచ్చిందనో లేకపోతే ఎక్కడైనా జాబ్ ఉంది అప్లై చేయమని చెప్పు, ఇలాంటిది అనమాట. సో ఇలాంటిది వచ్చే ఛాన్సెస్ ఉంది. న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది. కానీ మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఏదో పాత సిచ్యువేషన్కి సంబంధించి 9 of Wandsతో ఓకే, పాత వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి, లేకపోతే మీ మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే నేను ఇలాంటి వర్కే చేస్తాను అంటే జస్ట్ ఊరికే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకుందాము. సో ఎంతో ట్రై చేశారు, బట్ కంటిన్యూస్లీ రిజెక్షన్స్ అనేవి జరిగాయి ఒక 2 to 3 times అలా. బట్ ఏంటి అని అంటే దాని సైడ్లో చేస్తూనే, లైక్ వర్క్ చేస్తూనే ఏదైనా చిన్న వర్క్ చేయడం, లైక్ జస్ట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం. కానీ ఎలా అంటే మీరు లైక్ ఫిక్స్ అయిపోవడం అనమాట. లేదు నేను అది వస్తేనే చేస్తాను, లేదంటే లేదు అని చెప్పేసి లైఫ్ని స్ట్రెస్ఫుల్గా తీసుకోవడం అనమాట. సో ఇలాంటిది ఏదో ఉంది. ఒక చిన్న జాబ్ ఆపర్చునిటీ వచ్చినా మీరు ఏంటి అని అంటే ఫిక్సేటెడ్ అయిపోయినారు ఆ సిచ్యువేషన్లో. నాకు ఇదే కావాలి, ఈ విధంగానే ఉండాలి అని చెప్పి. ఒకటి ఇక్కడ పాస్ట్ బిలీవ్స్ వల్లనో, ఒపీనియన్స్ వల్లనో, లేకపోతే పాస్ట్లో మీరు ఈ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి చాలా ఎక్కువగా మైండ్లో బిల్డప్ చేసుకోవడం వల్లనో ఇలాంటిదంతా అనమాట. లెట్ గో చేయడానికి ఈజీ అవ్వట్లేదు. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే బాగా అలవాటు అయిపోయింది. కొంతమంది సేమ్ కంపెనీలో ఉండడము, సేమ్ పీపుల్తో ఉండడము, అంటే ఇంకా మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి. కానీ ఇది స్ట్రెస్ ఉంది మీకు. వర్క్ లోడ్ లేకుండా ఉందా? ఖచ్చితంగా 10 of Wands వర్క్ లోడ్ ఉంది. ఉన్న అవర్స్ కంటే ఎక్కువగా పెడుతూ ఉండడము. లేదు అని అంటే మీకు తెలుసు ఈ జాబ్ చేంజ్ చేయాలి అని చెప్పేసి, బట్ మెంటలీ చేంజ్ చేయకుండా ఆ స్ట్రెస్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. కొత్త ట్రై చేయడానికి అవ్వట్లేదు, వదిలిపెట్టి వెళ్ళాలి అని అంటే అవ్వట్లేదు అనమాట. సో అందుకని ఇక్కడ ఏమవుతుందని అంటే ఈ డెసిషన్ చేసే దాంట్లో ఉన్నారు. కొత్త జాబ్కి వెళ్ళాలా లేకపోతే లేదా, ఇక్కడే వదిలిపెట్టేసేలా అని చెప్పేసి. సో భయం అనేది చాలా డీప్ డౌన్ క్రియేట్ అయిపోయింది మీలో. సో ఎలా అని అంటే ఇప్పుడు నేను డెసిషన్ తీసుకుంటే కంప్లీట్లీ మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది. కొత్త దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి, వేరే వాళ్ళని పరిచయం చేసుకోవాలి, వర్క్ గురించి తెలుసుకోవాలి, కష్టమైపోతుంది. పాతది వదిలిపెట్టేసి వెళ్ళిపోతేనేమో ఆ కంఫర్ట్ ఉండదు అని చెప్పేసి. సో ఇండెసిషన్లో ఉన్నారు, కానీ ఇక్కడ ఇండెసిషన్ లేరు. మీకు తెలుసు ఏది బెటర్ అని చెప్పేసి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీరు ఒక 10 years నుంచి ఒకే జాబ్లో ఉన్నారు అనుకుందాం. మీకున్న వర్క్కి మీరు బయట వెళ్ళి మాట్లాడితే మీరు చేసిన పనికి యాక్చువల్లీ 3 times ఎక్కువ శాలరీ రావాలి. ఓకే, కంఫర్ట్గా ఉండి మీరు వర్క్ చేస్తుండాలి. కానీ మీరు ఎంతో వర్క్ చేసి 10 years నుంచి అక్కడే చేసి అలవాటు అయిపోవడం వల్ల దాన్ని వదలకుండా బెటర్ సైడ్ ఉండకుండా లైక్ అక్కడే ఉండిపోవడం అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు మీరు మీ లైఫ్లో అలాంటి ప్లేస్ నుంచి బయటికి రావాలి, మీరు కొత్త ఛాన్స్ తీసుకోవాలన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఇక్కడ. అయితే మీకు తెలుసు ఇది చేయాలని చెప్పేసి కూడా తెలిసిన డెసిషన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అన్నట్టు చూపిస్తుంది. సో కెరియర్ సిచ్యువేషన్కి వచ్చేసి చాలా స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్ వస్తుంది. న్యూ బిగినింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే డెసిషన్ చేయకుండా సైలెంట్గా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. బికాస్ అలవాటు అయిపోవడం వల్లనో లేకపోతే బిలీఫ్ అనేది ఈ జాబ్ వస్తేనే బాగుంటుంది, ఈ విధంగా ఉంటేనే అని చెప్పేసి ఆ బిలీఫ్లో ఉండిపోవడం అనమాట. సో అలా చూపిస్తుంది.
అండ్ ఇక్కడ ఏంటి అని అంటే డిసెప్టివ్నెస్ చూపిస్తుంది 7 ఆఫ్ స్పోర్ట్స్తో. అంటే వర్క్ సిచ్యువేషన్ తెలిసి ఏది బెటరో మీకు ఏది బర్డెన్ని కాజ్ చేస్తుందో ఏంటి అని క్లియర్లీ తెలిసినా తెలీదు అన్నట్లు చేస్తున్నారు. అంటే మీ నుంచి మీరే మీ మీ మనసు మీ ఇంట్యూషన్ చెప్తున్న ఆన్సర్ నుంచి మీరు తప్పించుకుంటూ ఉన్నారనమాట. ఓకే, సో మీకు క్లియర్లీ ఎలా తెలుస్తుంది మీరు మీ ఇంట్యూషన్ చెప్తుంది ఏంటి అని అంటే, ఇంట్యూషన్ ఎప్పుడైనా సరే చాలా కామ్గా చాలా సైలెంట్గా ఒక గట్ ఫీలింగ్తో వస్తుందన్నమాట. ఈవెన్ అది అక్కడ మీకు పాజిటివ్ జరుగుతుంది జరగదు అని తెలిసినప్పటికీను గట్ ఫీలింగ్తో వస్తుంది. అంటే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఫీలింగ్. మైండ్ నుంచి వచ్చింది అని అంటే డౌట్స్, కన్ఫ్యూజన్స్, ఫియర్, 100% ఫియర్ అండ్ యాంగ్జైటీతో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫియర్ అండ్ యాంగ్జైటీతో వచ్చింది ఆన్సర్ అని అంటే డెఫినెట్లీ అది వచ్చేసి ఇంట్యూషన్ కాదు. ఓకే, అది వచ్చేసి మీ మైండ్ మిమ్మల్ని సర్వైవల్ మోడ్లో ఉంచాలి అని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి అది గేమ్స్ ఆడుతూ ఉంటుందన్నమాట అక్కడే. లైక్ ఎందుకంటే మైండ్కి కంఫర్ట్ జోన్ ఇష్టము, కొత్తగా వెళ్తే నేర్చుకోవాలి చేయాలని చెప్పేసి అది కంఫర్ట్నే ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ అది రిలేషన్షిప్స్కి అయినా సరే, వర్క్ అయినా సరే, మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి అయినా సరే, దేనికైనా అది ఎలా అని అంటే ఇది బాగుంది ఇక్కడే ఉంటాను అంటూ ఉంటుంది. బట్ ఇంట్యూషన్ వచ్చేసి రిస్క్ తీసుకోవడానికైనా సరే రెడీ. ఈవెన్ నాకు ఇందులో నుంచి ఏం రాకపోయినా పర్లేదు, నేను రిస్క్ తీసుకుంటా అని చెప్పేది ఇంట్యూషన్. ఎందుకంటే ఇంట్యూషన్ కమ్స్ ఫ్రమ్ ద సోల్ అనమాట. లైక్ ఫ్రమ్ విత్ ఇన్ సోర్స్ నుంచి వస్తుంది మనకు అది ఇన్ఫర్మేషన్. సోర్స్ ఎప్పుడు ఏంటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకే దానికి స్టిక్ అయి ఉండదు. సోర్స్ ఎప్పుడు లైక్ చేంజ్ సైడ్ వెళ్తూ ఉంటుంది. లైక్ కంఫర్ట్ జోన్, నేను రిస్క్ తీసుకోలేను, నేను ఒకే ప్లేస్లో ఉంటాను, ఇలాంటిదంతా సోర్స్కి ఉండదు, సోల్కి ఉండదు. సో ఆ ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది, మనసులో నుంచి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు సోల్కి అలైన్మెంట్ అంటే ఇది ఉంటారో అప్పుడు మీరు ఒక ప్లేస్లో చిక్కుకోకుండా ఉంటారనమాట. బట్ ఇక్కడ డెఫినెట్లీ సోల్ అలైన్మెంట్ అయితే చూపించట్లేదు ఇవాళ రీడింగ్ వైజ్గా. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే అట్లీస్ట్ కెరియర్ వైజ్గా అయితే చూపించట్లేదు. ఓకే, సో మీరు ఏంటి అని అంటే డిసిప్లినెస్ ఉంది, చాలా చాలా స్ట్రాంగ్గా రన్ అవే. మీ అంతకు మీరు ఎలా అంటే తప్పించుకొని వెళ్తున్నారు. నేను దీన్ని చూడను, నాకు వద్దు, నేను డెసిషన్ చేయదలుచుకోలేదు, ఇది నాకు స్ట్రెస్ని ఇస్తుంది, నేను నాకు అలవాటైన దాంతోనే ఉంటాను, కంఫర్ట్లోనే ఉంటాను అని చెప్పేసి అనమాట. సో మీరు ఇప్పుడు పాజ్ చేయాలి. పాజ్ చేసి కామ్గా ఉండి చూడండి. ఈధర్ అది బెటర్ అయినా మీకు తెలిసిపోతుంది అది ఈజీగా. ఎప్పుడైతే ఒక ప్లేస్లో నుంచి మీరు కంఫర్ట్ కోసం ఉన్నారో ఇది నాకు తెలుసు అని చెప్పేసి అది డెఫినెట్లీ మైండ్ నుంచి, దానివల్ల మీకు గ్రోత్ ఉండదు. మళ్ళీ కొన్ని రోజులు బాగున్నా వెంటనే దాని నుంచి స్ట్రెస్ రావడం ఎలా ఉంటుందని అంటే ఆ డెసిషన్ అప్పుడు తీసుకున్నప్పుడు ఓకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు నేను ఇదే కావాలనుకున్నానని అప్పటికప్పటికి ఆ నాయిస్ వస్తుందన్నమాట. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఏంటి మళ్ళీ బర్డన్స్ రావడం వర్క్లో, మరీ స్ట్రెస్ పెరిగిపోవడము, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం సరిగ్గా ఉందా లేదా అని. ఎందుకంటే మైండ్ అప్పటికప్పుడు కోసమే ఆలోచించి ఏంటి అని అంటే కంఫర్ట్ దాంట్లో ఉండిపోతుంది. సో మళ్ళీ అది రిపీట్ అయితే అవుతుందన్నమాట. సో అందుకనే మీకు చాలా స్ట్రాంగ్గా యూనివర్స్ నుంచి కెరియర్కి సంబంధించి ఏదో మీరు పెద్ద డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఏది చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అకార్డింగ్లీ డెసిషన్ అనేది తీసుకోండి అన్నట్లు చెప్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. లేదు అని అంటే ఇట్ విల్ బి లైక్ సేమ్ మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నారో అదే సిచ్యువేషన్లో కంటిన్యూ అవుతూ ఉంటారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఇంకా ఒక మెసేజ్ తీసుకుందాము. చాలా స్ట్రాంగ్గా కెరియర్కి సంబంధించి వచ్చింది వాళ్ళ రీడింగ్. కెరియర్, క్రియేటివిటీ, ప్యాషన్. ఓకే, మీ యొక్క లైక్ మీకు ఇష్టమైన థింగ్స్ ఏంది దాన్ని ఫాలో అవ్వడము ఇలాంటిదన్నమాట. కాంప్రమైజ్ అవ్వడం చూపిస్తుంది ఇక్కడ చాలా ఎక్కువగా. కాంప్రమైజ్ అవ్వడము లేకపోతే మొండిగా ఉండడం అనమాట. నేను ఇదే కావాలి అనుకున్నాను, ఇదే కావాలి. అండ్ దానికి డిఫరెన్స్ ఉంది. చాలామంది ఇప్పుడు అంటే మరి మాకు కావాల్సిన దాని సైడ్ వెళ్ళకుంటే అప్పుడు అది ఎలా అవుతుంది, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అది అక్కడ కాదు, డిఫరెన్స్ వస్తుంది. కావాలి అని అనుకునేది మనసు నుంచి, మళ్ళీ ఇంట్యూషన్ నుంచి, గట్ ఫీలింగ్ నుంచి వస్తుంది. కావాలనుకున్నప్పుడు అది ఎంత కష్టమైనా సరే తెచ్చుకోవాలి అన్నది అది ఒక ప్లెజెంట్, ఒక హంబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది అనమాట. ఓకే, అంటే నేను కష్టపడతాను దీనికోసము, డెడికేషన్గా ఉంటాను, తెచ్చుకుంటాను, ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పేసి అనమాట. ఈగో బేస్డ్ అసలు ఉండదు. ఈగో నుంచి వచ్చింది అని అంటే అది జరగట్లేదు అంటే ఈగో నుంచి ఏదైనా సరే నేను సాధిస్తాను. వాయిస్ చూడండి, టోన్ మీకు అర్థమైపోతుంది, మీ మైండ్ టోన్ మీకు తెలుస్తుంది. ఇది రావట్లేదు ఎంత ధైర్యమో అని చెప్పేసి అది టోన్. అంటే అక్కడ బలవంతంగా మీరు ఈగోతో ఉన్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట.
ఓకే, అందుకనే కావాలనుకునేది సాధించడము లైక్ ఒక దాని మీద పట్టుగా లైక్ అది జరగట్లేదు అన్న కూర్చోవడము డిఫరెన్స్ ఉంటుంది రెండిటికి. ఇప్పుడు అందుకే ఇప్పుడు మీకు టైం అనమాట. ఏదది ఏ వాయిస్ నుంచి వస్తుంది, ఈగో నుంచి వస్తుందా లేకపోతే లవ్ నుంచి వస్తుందా ఏంటి అని చెప్పేసి నోటీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గవర్నమెంట్ ఎగ్జామ్ ఇచ్చాను రైట్, ఇది ఇది ఎందుకు ఒకవేళ మీరు జస్ట్ మోస్ట్లీ పీపుల్ సినారియో చెప్తాను. గవర్నమెంట్ జాబ్ వస్తే నన్ను ఇంట్లో రిలేటివ్స్ వాళ్ళు మెచ్చుకుంటారు, ఇంట్లో నేను గర్వంగా ఉండొచ్చు, నాకు లైఫ్లో సెక్యూర్ ఉంటుంది అని చెప్పేసి ఓకే థింగ్స్ పర్ఫెక్ట్. అవి ఎవరైనా సరే నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటారు, తప్పులేదు. కానీ అది ఏంటి అని అంటే 1 year అటెంప్ట్ చేశారు, ఫెయిల్ అయ్యారు. సెకండ్ టైం అటెంప్ట్ చేశారు, ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఆ వాయిస్ ఎలా అవుతుందంటే ఏదేమైనా సరే నేను తెచ్చుకోవాలి, అందరి ముందు నా పరువు కాపాడుకోవాలి, అందరు నేను ప్రిపేర్ అవుతున్నానని తెలుసుకున్నారు, తెచ్చుకోకుంటే నాకు పరువు పోతుంది అని చెప్పేసి ఈగో బేస్డ్ తయారైంది. అది మీకు అర్థమైపోయింది రైట్ ఇప్పుడు ఇక్కడ అలా అనమాట. సో ఈగో బేస్డ్ నుంచి వచ్చింది అని అంటే అది మీరు కోరుకోవట్లేదు, అది మీ మైండ్ కోరుకుంటుంది. సో కామ్గా ఉండి ఇప్పుడు రాకపోయినా సరే ఎప్పుడైనా వస్తుంది, మీనివేళ ఏదైనా చేస్తూ ఉందాము అని అంటే కనుక అప్పుడు ఏం చేస్తారు, వేరే వాళ్ళకి పట్టించుకోరు, చూద్దాము నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అని చెప్పి నోటీస్ చేసి బాగా ప్రిపేర్ అవ్వడం లాంటిది, హెల్ప్ తీసుకోవడం లాంటిది, కోచింగ్ తీసుకోవడం లాంటిది. ఒకవేళ ఒక డిపార్ట్మెంట్లో రాలేదు అని అంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఇష్టం కదా, వేరే డిపార్ట్మెంట్లో ట్రై చేస్తాను, ఒక క్లర్క్ అయినా సరే ఓకే నా విష్ అనేది ఫుల్ఫిల్ అయింది కదా అని అంటే ఒక హంబుల్ ఎనర్జీ నుంచి వస్తుందన్నమాట. ఓకే, సో డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది ఏది ఎక్కడి నుంచి వస్తుందని. సో ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా నోటీస్ చేయాలి అన్నది యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, లాస్ట్ ఒక మెసేజ్ తీసుకొని ఏంజల్ మెసేజ్ కూడా చూద్దాము. ద డెవిల్ ఎనర్జీ. సో కొంతమందికి ఇప్పుడు ఏంటి అని అంటే ద డెవిల్ ఎనర్జీతో ఇప్పుడు మీరు వాక్ అవే చేయడం చాలా ఇంపార్టెంట్. కైండ్ ఆఫ్ వెరీ వెరీ పవర్ఫుల్గా మెసేజెస్ వస్తున్నట్లు అనిపిస్తుంది యూనివర్స్ నుంచి. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే టాక్సిక్ ఎనర్జీస్లో, కార్మిక్ కనెక్షన్స్లో, స్పెషల్లీ రిలేషన్స్ ఎక్కడైతే మీకు అవి పాజిటివ్గా అనిపించట్లేదు, ఏదో హైడ్ చేస్తున్నట్లో, ఏదో డిసీవింగ్ ఎనర్జీలో ఉన్నట్లో ఇలాంటిదన్నమాట. సో ఇలాంటి దాంట్లో ఉన్నారు, ఇలాంటి టాక్సిక్ కనెక్షన్ ఏ కనెక్షన్ అయినా అవ్వచ్చు. సో ఉంటే కనుక దీనివల్ల ఏంటి అని అంటే మీరు ఎమోషనల్లీ డ్రైన్ అవుతారు. ఓకే, కంప్లీట్లీ హర్ట్ అవుతూ ఉంటారు. దీంట్లో మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీకు అర్థమైపోయింది, నేను టాక్సిక్ కనెక్షన్ గురించి రీడింగ్ చేశాను, మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది మీకు కార్మిక్ కనెక్షన్. సో ఎలా అంటే ఇది ఒక లస్ట్ బేస్డ్ ఉంటుంది అనమాట, లవ్ కాదు లస్ట్ నుంచి వచ్చేదనమాట. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఈ కనెక్షన్ వల్ల మీకు డెఫినెట్లీ హ్యాపీగా అయితే ఉండే ఛాన్సెస్ లేదు, ఎమోషనల్లీ డ్రైన్ అవుతూ ఉంటారు. అట్లీస్ట్ టెంపరీకైనా సరే మీరు వాక్ అవే చేయడం మంచిది. అంటే అందరి నుంచి దూరంగా ఉండి మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం, వర్క్ మీద ఫోకస్ చేసుకోవడము, ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవ్వడము ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట మెసేజ్. సో కాబట్టి టాక్సిక్ బిహేవియర్స్ నుంచి, టాక్సిక్ కనెక్షన్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోవాలి అన్నట్లు మెసేజ్ ఇక్కడ మీకు. ఓకే, సో ఏంజల్ మెసేజెస్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ట్రస్ట్. ఏదైనా సరే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ సినారియోని తీసుకుందాం. అది వచ్చేసి ఫస్ట్ సినారియోని మనకి రీడింగ్లో చాలా ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో భయం వల్లనే రైట్, మీరు ఎందుకు ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నారంటే అనుకున్న జాబ్ రాకపోతే, శాలరీ సరిగ్గా లేకపోతే, ఆ జాబ్లో నేను అడ్జస్ట్ అవ్వలేకపోతే, ఇవన్నీ ఇఫ్ అని వచ్చింది అని అంటే, వాట్ ఇఫ్ అని వచ్చింది అని అంటే ఒక క్వశ్చన్లో అది మీ మైండ్ నుంచి వస్తుందని చెప్పేసి పెద్ద హింట్ అది. సో అది ట్రస్ట్ లేకపోవడం, మైండ్కి ట్రస్ట్ ఉండదు, మైండ్కి ఎప్పుడు ఒక సెక్యూరిటీ కావాలన్నమాట. ఓ అది ఉందా, ఇది ఉందా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. సోల్కి ఆ సెక్యూరిటీ అవసరం లేదు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సోల్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏంటి అని అంటే ఏదైనా సరే ప్రశాంతంగా కూర్చొని డెసిషన్ అనేది తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ రైట్ నౌ. కాబట్టి ఏదైనా సరే ట్రస్ట్, యూనివర్స్ నన్ను చూసుకుంటుంది, యూనివర్స్కి తెలుసు నెక్స్ట్ ఏంటో అని చెప్పేసి బిలీవ్ చేసి ముందుకు వెళ్ళండి అన్నట్లు మీకు మీ ఏంజల్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.